ఆంధ్రప్రదేశ్లో నామినేషన్స్ ఘట్టం ముగిసింది. 175 అసెంబ్లీ స్థానాలకు 5460 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 25 లోక్సభ స్థానాలకు 965 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. చివరి రోజు ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆర్వో ఆఫీసుల వద్ద సందడి నెలకొంది. కళాకారుల ఆటపాటలు, కార్యకర్తల నృత్యాలు, బాణాసంచా సంబరాలతో ర్యాలీలో హోరెత్తాయి. ఈ రోజు నామినేషన్లతో పాటు అభ్యర్థులకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూసా నామినేషన్ల పర్వం ముగియటంతో ఒక తొలి అంకం ముగిసినట్లయింది. ఈరోజు స్క్రూటినింగ్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? పూర్తి స్థాయిలో 2024కు సంబంధించి ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం పూర్తయింది. ఈ నెల 18వ తేదీ నుంచి నిన్నటి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. పూర్తిగా అభ్యర్థులు ప్రధాన పార్టీలతో పాటు భారీ స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మనం కనుక ఒకసారి చూసుకుంటే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 5460 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అలానే 25 లోక్సభ స్థానాలకి 965 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవి గతంతో పోల్చుకుంటే 2019తో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా నామినేషన్లు దాఖలైనట్టు కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో నిన్న ఒక్కరోజే భారీ స్థాయిలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈరోజు స్క్రూటినీ ఉంది. స్క్రూటినీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారో వాటికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తారు. పూర్తిగా ఆస్తుల వివరాలు, లేకపోతే అభ్యర్థుల పైన సంబంధించిన కేసులు ఏవైనా సరిగా లేకపోతే దాన్ని తిరస్కరించకుండా జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఎవరైనా ఫిర్యాదులు చేస్తే, ఒక అభ్యర్థికి సంబంధించిన నామినేషన్ పైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. పూర్తిగా ఈరోజు స్క్రూటినీకి సంబంధించిన ప్రక్రియ పూర్తవుతుంది. దాని తర్వాత మరొక 3 రోజులు, రేపు ఎల్లుండి తర్వాత రోజు కూడా విత్ డ్రాయింగ్ ఉంటుంది. పూర్తిగా ఈరోజైతే పూర్తి స్థాయిలో స్క్రూటినీ జరుగుతుంది. కొంతమంది ఎవరైతే ఉన్నారో ట్యాక్స్, ఏదైతే లోకల్ బాడీకి సంబంధించిన ట్యాక్స్ పే చేయని అభ్యర్థులు ఉంటారో వాటికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఎవరైనా సంతకాలు కానీ పెట్టకపోతే సంతకాలు కానీ, లేకపోతే ఏదైనా సమాచారం దాచితే ఖచ్చితంగా వాటిని ఈ నామినేషన్ని తిరస్కరించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనుసరి రైట్, థ్యాంక్ యూ అశోక్.